మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని కుమ్మరివాడిలో ఛత్తీస్గఢ్ నారాయణపూర్ లో బాంబ్ బ్లాస్ట్ లోని వీరమరణం పొందిన సిఆర్పిఎఫ్ జవాన్ కుమ్మరి తిమ్మనిని స్మరించుకోవడం జరిగింది। ఈ కార్యక్రమంలోని కుమ్మరి సంఘం జిల్లా అధ్యక్షుడు బుగ్గన మాట్లాడుతూ వీర జవాన్ ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన చేసిన త్యాగం అమూల్యమైనదని, అది కొంతమంది జవాన్లకు సాధ్యమని కొనియాడారు। తిమ్మన్న మృతి చెందినప్పుడు పిల్లలు చాలా చిన్నవారని, ప్రస్తుతం వారు ఉన్నత చదువులు చదివినారని, ఇద్దరు కుమారులో ఒకరికి కేంద్ర ప్రభుత్వం ఉద్యోగ అవకాశం కల్పించారని, అదేవిధంగా వారి యొక్క కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం 5 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని ఇచ్చే విధంగా స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు సహకరించి వారి కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు। भारत माता की जय, भारत माता की जय। कांस्टेबल सिंह को अमर है, अमर है, अमर है, अमर है। శివకుమార్ సార్ చెప్పాలి సార్, మీరే పక్కనే ఉండరు। अमर है, अमर है, तिम्मप्पा अमर है, अमर है, अमर है। बोलो भारत माता की जय, बोलो भारत माता की जय। 15 సంవత్సరాల కిందట మన తిమ్మప్ప కానిస్టేబుల్ తిమ్మప్ప గారు సిఆర్పిఎఫ్లో సర్వీస్ చేస్తూ ఛత్తీస్గఢ్లో బాంబ్ బ్లాస్ట్లో చనిపోయాడు। అప్పుడు తన భార్య పిల్లల కుటుంబం చిన్నగా ఉన్నారు। ఎవ్రీ ఇయర్ ఇప్పుడు డీజీ ఆర్డర్ కాబట్టి ఈ ప్రతి ఇంటికి పోయి సిఆర్పి వాళ్ళు ఒక ఇయర్కి వాళ్ళ పూలదండ వేసి మొక్కి రావాలని డీజీ న్యూఢిల్లీ ఆర్డర్। సో దానికి మన డిపార్ట్మెంట్కి వెళ్ళి ఈరోజు ఒక ఏఎస్ఐ ప్లస్ ఒక కానిస్టేబుల్ వచ్చారు, దాంతోపాటు సివిల్ పోలీస్ సిఐ గారు వచ్చారు, మరి ఎస్ఐ గారు వచ్చారు, ఏఎస్ఐ గారు వచ్చారు। సో దీనికి వాళ్ళ అండర్లో ఉంది కాబట్టి ఇక్కడ వచ్చిపోయారు, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చేస్తే అందరూ సంతాపం తెలిపారు ఈరోజు। సో తిమ్మప్ప ఆత్మకు శాంతి చేకూర్చాలని ఇతని ప్రాణాలతో బంబ్లాస్ట్లో తదుమిట అడుగుతూ మన దేశం కొరకు ప్రాణాలు ఇచ్చిన ఇతని కుటుంబానికి అంతా రుణపడి ఉన్నాము। జై భారత్, బోలో భారత్ మాతాకి జై। ఈరోజు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని కుమ్మరివాడిలో గల తిమ్మప్ప గారి స్వగృహంలో ఆయన వర్ధంతి కార్యక్రమాలు ప్రభుత్వ పరంగా నిర్వహించడం జరిగింది। 16 సంవత్సరాల క్రితం అతను ఛత్తీస్గఢ్ బాంబు బ్లాస్ట్లో మరణించడం జరిగింది। అయితే సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతుందో అది చాలా అభినందనీయం। 16 సంవత్సరాల క్రితం చనిపోయినటువంటి కుటుంబాన్ని కూడా వారికి మనోధైర్యాన్ని కలిగించడానికి వారు అక్కడి నుండి ఢిల్లీకి వెళ్ళి రావడం, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి సిఐ గారు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా వారికి ఎంబడి ఇంటి దగ్గరికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది। దీని ద్వారా ఏంటంటే భవిష్యత్తులో వచ్చే తరానికి ఒక మార్గదర్శకంగా ఉంటుంది। అంటే తను దేశం కోసం ప్రాణాలు అర్పించిన కూడా కుటుంబానికి అందరూ కూడా ఇతను చనిపోయినప్పుడు మాత్రం పిల్లలందరూ కూడా చాలా చిన్నవాళ్ళు, ఒక కుటుంబాన్ని పోషించేటటువంటి వ్యక్తి అతను ఉద్యోగస్తుడు కానీ వేరే ఎవరైనా కూడా లేనప్పుడు ఆ లోటు అయితే ఎవరు మనం తీర్చినటువంటిదే। చిన్న పిల్లలని మరి ఆ మాతృమూర్తి వాళ్ళందరూ కూడా ఇప్పుడు పెద్దగా చేయడం జరిగింది। వాళ్ళకైతే ఇంకా ఎవరు కూడా ఎంప్లాయ్మెంట్ లేదు।
వాళ్ళకు ఎక్కడన్నా సెంట్రల్ గవర్నమెంట్లో ఇప్పుడు ఉన్నత చదువులు చదివారు కాబట్టి వాళ్ళకు అవకాశం ఉంటే కనుక తప్పకుండా ఉద్యోగాల కోసం మీ వంతు సహాయ సహకారాలు అందించాలి. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్లో జీవో కూడా ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది. వీళ్ళకు ప్రభుత్వ పరంగా 5 ఎకరాల భూమి ఏదైతుందో ఆ భూమి తీసుకోవడానికి జీవో ఉంది. ఇప్పటి వరకు అయితే మరి 16 సంవత్సరాలే రాలేదు. దానికి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ వారి వంతు సహాయ సహకారాలు అందిస్తూ వారి కుటుంబానికి చేయూతనియాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. తిమ్మన్న అమర్ హై, తిమ్మన్న 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 అమర్ హై.